Hey, hi everyone. Another lead code question today. Easy one, databases. Problem number 181. Employees earning more than their managers. So ఇందులో మనకు ఒక ఎంప్లాయీ టేబుల్ ఇచ్చారు విత్ 4 కాలమ్స్ ఐడి, నేమ్, సాలరీ అండ్ మేనేజర్ ఐడి. అండ్ ఐడి ఈజ్ బేసికలీ ద ప్రైమరీ కీ. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ ఇన్పుట్లో చూద్దాము. ఐడి, నేమ్, సాలరీ అండ్ మేనేజర్ ఐడి అండ్ 4 rows 1 2 3 4 విత్ ద రెస్పెక్టివ్ డీటెయిల్స్. సో మనం ఏం కనుక్కోవాలి అంటే వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు ఫైండ్ ద ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దాన్ దేర్ మేనేజర్స్. అంటే 1 2 3 4 ఐడీస్ ఉన్నాయి, జో, హెన్రీ, శామ్, మ్యాక్స్. సో ఒకవేళ జో, హెన్రీ, శామ్, మ్యాక్స్ ఓకే ఎంప్లాయీ టేబుల్లో ఉన్నారు కాబట్టి మనం ఎంప్లాయీస్ అనుకుంటాము. అండ్ దేర్ శాలరీస్ ఉన్నాయి, మేనేజర్ ఐడి కూడా ఉన్నాయి. అండ్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ మేనేజర్స్ కంటే ఎక్కువ శాలరీ ఉంటుందో యూ నీడ్ టు ఫైండ్ ద ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దాన్ దర్ మేనేజర్స్. అంటే శాలరీ ఎంప్లాయీస్కి ఎవరికైతే మేనేజర్ కంటే ఎక్కువ ఉంటుందో మనం వాటి అవుట్పుట్ని మనం చూపించాలి. ఓకే, కానీ మనకి ఇక్కడ మేనేజర్ శాలరీ ఏంటి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, బికాస్ మనకి ఇక్కడ మేనేజర్ టేబుల్ లేదు. సో మేనేజర్ శాలరీ ఏంటి అని కూడా మనకు తెలీదు, రైట్? కానీ ఇఫ్ యూ సీ ఇన్ దిస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, దీన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం అన్నమాట. అంటే మనకి వేరే టేబుల్కి జాయిన్ చేయడానికి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ చేయడానికి వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ టేబుల్. మేనేజర్ టేబుల్ లేకుండా హౌ డు వీ నో విచ్ ఎంప్లాయీ ఎర్న్స్ మోర్ దెన్ దేర్ మేనేజర్స్? సో దీంట్లో సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఐడి నెంబర్ 1 జో శాలరీ 70,000, కానీ ఇక్కడ వాళ్ళు మనకి ఒక మేనేజర్ ఐడి అని ఇచ్చారు. సో ఈ మేనేజర్ ఐడి ఏంటి? 3. ఓకే, సో సెల్ఫ్ జాయిన్లో ఎలా ఉంటుంది అంటే ఈ మేనేజర్ ఐడి 3 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఐడి 3 అనమాట. ఓకే, అంటే శామ్ ఈజ్ ద మేనేజర్, ఓకే, హూ ఇస్ ఎర్నింగ్ 60,000 అండ్ శామ్కి ఇంకొక మేనేజర్ లేడు. ఓకే, అండ్ సిమిలర్లీ ఫర్ ఐడి నెంబర్ 2 హెన్రీ హూ ఇస్ ఎర్నింగ్ 80,000 శాలరీ, అతని మేనేజర్ ఐడి ఈజ్ 4. అండ్ మ్యాక్స్ హూస్ ఐడి ఈజ్ 4 ఈజ్ ద మేనేజర్. ఓకే, అంటే జో అండ్ హెన్రీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ రెస్పెక్టివ్ మేనేజర్ ఐడీస్ 3 and 4. సో వాళ్ళ మేనేజర్స్ శామ్ అండ్ మ్యాక్స్. ఓకే, నౌ ఇఫ్ జో ఈస్ ఎర్నింగ్ 70,000, జో వాళ్ళ మేనేజర్ 3 శామ్ 60,000 ఎర్న్ చేస్తున్నారు. సో జో ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ హిస్ మేనేజర్. ఓకే, అండ్ సిమిలర్లీ హెన్రీ శాలరీ 80,000, మ్యాక్స్ శాలరీ 90,000. సో మ్యాక్స్ ఈజ్ ఓన్లీ ఎర్నింగ్ మోర్, అంటే మేనేజర్ ఎక్కువ సంపాదిస్తున్నారు. కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ ద ఎంప్లాయీ హూ ఎర్న్ మోర్ దాన్ దర్ మేనేజర్స్. అంటే ద అవుట్పుట్ విల్ బి జో, బికాస్ జో ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ హిస్ మేనేజర్. ఓకే, జో ఈజ్ ద ఓన్లీ ఎంప్లాయీ హూ ఎర్న్స్ మోర్ దాన్ హిస్ మేనేజర్. సో ఈ కాన్సెప్ట్ని మనం సెల్ఫ్ జాయిన్ అంటాము. వెరిన్ మనకి ఇంకొక టేబుల్ ఏమి ఇవ్వకపోతే ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం జాయిన్ చేసి we will find the solution అనమాట. అండ్ దీన్ని క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్, సో ఎంప్లాయీ నేమ్ జో కాబట్టి మనము 2 tables తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్ హియర్. సో ఫస్ట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ E1 అండ్ సెలెక్ట్ సెకండ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ E2. ఓకే, ఇంకొక టేబుల్ లేదు కదా, ఎంప్లాయీ E1, ఎంప్లాయీ E2. సో సెలెక్ట్ E1లో ఉన్న నేమ్ E1 dot this employee table dot name as employee, ఎందుకంటే ఇక్కడ మన కాలమ్ నేమ్ స్పెసిఫిక్గా ఎంప్లాయీ అని మెన్షన్ చేస్తారు కాబట్టి యాజ్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ E1 టేబుల్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జాయిన్ ఎంప్లాయీ E2 టేబుల్ ఆన్. సో ఆన్ కండిషన్ ఎలా రాయాలి అంటే మనకి E1లో ఉన్న ఓకే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి, ఓకే, సో ఎంప్లాయీ జోకున్న మేనేజర్ ఐడి ఫర్ సపోజ్. సో E1 డాట్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు E2, అంటే ఇంకొక ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఐడి షుడ్ బి సేమ్. ఓకే,
అంటే ఈ మొత్తం 1-2 rows ఉన్నవి ఒక టేబుల్ అనుకుంటే 3-4 rows ఉన్నవి ఒక టేబుల్ అనుకున్నాం అనుకోండి, దెన్ ఈ ఫస్ట్ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి షుడ్ బి ఈక్వల్స్ టు నెక్స్ట్ టేబుల్లో ఉన్న ఈ ఐడి. ఓకే, సిమిలర్లీ e1 డాట్ మేనేజర్ ఐడి ఫర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు e2 డాట్ ఐడి. కాబట్టి e1 డాట్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు e2 డాట్ నార్మల్ ఐడి అండ్ వేర్ కండిషన్లో e1 అంటే ఈ రోలో ఉన్న శాలరీ e1 డాట్ శాలరీ షుడ్ బి గ్రేటర్ దాన్ సెకండ్ టేబుల్లో ఉన్న మేనేజర్ కంటే శాలరీ కంటే ఎక్కువ ఉన్న అవుట్పుట్ని మాత్రం మనం చూపించాలి, ఆ రోస్ని మాత్రం మనం రిట్రీవ్ చేయాలి. ఓకే, సో సెలెక్ట్ e1 డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ e1 టేబుల్, జాయిన్ ఎంప్లాయీ e2 ఆన్ e1 దగ్గర ఉన్న ఈ మేనేజర్ ఐడి షుడ్ బి ఈక్వల్స్ టు e2 డాట్ ఐడి ఆన్ వేర్ e1 దగ్గర ఉన్న salary should be more than that e2 dot salary. Okay, let's run this, and this is how you'll answer such self-joined questions. Okay, if you have any question or any doubts, you can just comment, and thank you.